సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్? ఒకసారి చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వైడ్ మెయిన్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తారు? వన్ వేరియబుల్ నేమ్ ఏంటి? ఐ. సో ఇక్కడ మనకి మెమరీ అలొకేట్ అవుతుంది. వేరియబుల్ నేమ్ ఐ, సమ్ అడ్రస్ ఉంటుంది 500, సమ్ ఇనిషియల్ వాల్యూ ఏంటి మనకి? గార్బేజ్ వాల్యూ. సో నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఐలో వాల్యూ వస్తుంది 5 వస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ రాస్తున్నాము. ఓకే, ఐ వాల్యూ రాస్తాం. ఐ వాల్యూ ఇక్కడ కండిషన్ రాస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వైల్ ఆఫ్ ఐ. సో చూడండి ఇక్కడ మనకి స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? 5. సో ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 5. సో చూడండి ఇక్కడ కండిషన్ ఏం లేదు. వైల్ ఆఫ్ ఐ అంటే ఐలో వాల్యూ ఎంత ఉంది? 5. అంటే ఇక్కడ 5 అనేది రీప్లేస్ అవుతుంది. సో వైల్ ఆఫ్ 5 అంటే మనకి సి లాంగ్వేజ్ లో 0 అంటే ఫాల్స్, నాన్ జీరో మీన్స్ ట్రూ. అంటే 5 అనేది నాన్ జీరో, ట్రూ. నెక్స్ట్ -5 అనేది నాన్ జీరో, ట్రూ. 10 అనేది నాన్ జీరో, ట్రూ. -100 అనేది నాన్ జీరో, ట్రూ. ఓకే, 0 అంటే ఫాల్స్, 0 ఒకటే ఫాల్స్, రిమైనింగ్ అన్ని కూడా మనకి ట్రూ. సో కాబట్టి వైల్ ఆఫ్ 1, వైల్ ఆఫ్ 5 అంటే మనకి కండిషన్ అనేది ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఇది లూప్ కాబట్టి లూప్ రాయాలంటే ఏముండాలి? ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది ఇటరేషన్. ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ప్రింట్ %di. ఐలో ఉన్న వాల్యూ ఎంత? 5 అనే వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది? 5 ప్రింట్ అవుతుంది. సో 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ -4. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 4. వన్స్ అగైన్ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు మళ్ళీ పైకి వెళ్తుంది. వైల్ ఆఫ్ 4 అంటే 4 అంటే నాన్ జీరో కదా, నాన్ జీరో కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి వన్స్ అగైన్ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. మనకి ఇక్కడ ఐలో ఉన్న వాల్యూ ఎంత? 4 అనే వాల్యూకి రీప్లేస్ అయ్యి ఈ 4 అనే వాల్యూ %dలోకి వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ -1 అంటే ఐ వాల్యూ ఎంత అవుతుంది? 3. సో వన్స్ అగైన్ కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. వైల్ ఆఫ్ 3. సో వైల్ ఆఫ్ 3 అంటే నాన్ జీరో, కండిషన్ ట్రూ కాబట్టి ఐ వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ మనకి ఐ వాల్యూ 3 వస్తుంది. ఈ 3 అనే వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అప్పుడు మనకి 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ -1 అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? వన్స్ అగైన్ ఐ వాల్యూ 2. సో వైల్ ఆఫ్ 2. సో వైల్ ఆఫ్ 2 అంటే కండిషన్ ట్రూ అయితే మనకి ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2 అనే వాల్యూ వస్తుంది. 2 అనే వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఈ 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ -1 ఐ వాల్యూ ఎంత అవుతుంది? 1. ఎస్, వన్స్ అగైన్ మళ్ళీ కంట్రోల్ పైకి వస్తుంది. ఐ వాల్యూ 1 కాబట్టి ఇక్కడ 1 రీప్లేస్ అవుతుంది. సో వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఐలో ఉన్న వాల్యూ ఎంత? 1. సో 1 అనే వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అయ్యి సో 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ -1 నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత వస్తుంది? 0. సో వన్స్ అగైన్ కంట్రోల్ మళ్ళీ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు మళ్ళీ పైకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఐలో వాల్యూ ఎంత ఉంది? 0. ఇక్కడ వైల్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ అయితే దాని కంట్రోల్ ఎక్కడికి వచ్చేస్తుంది? అవుట్ ఆఫ్ ది లూప్. ఓకే, చూడండి ఇక్కడ ఈ బాడీ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఐలో ఉన్న వాల్యూ ఎంత? లూప్ నుంచి బయటకు వచ్చేసరికి ఐలో ఉన్న వాల్యూ 0 + 10. సో వాల్యూ ఎంత వస్తుంది? 10.
ఈ 10 అనే వాల్యూ వచ్చి పర్సెంటేజ్ డి దగ్గర రీప్లేస్ అవుతుంది. అంటే మనకు అవుట్పుట్ వస్తుంది, ఇక్కడ 10 ప్రింట్ అవుతుంది. 5 4 3 2 1 10 is the output. So next one is okay, what is the output of given program? సార్ ఇక్కడ మనకి ఎప్పుడైతే కంట్రోల్ అనేది ఈ మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుందో, ఇదంతా కంప్లీట్ అయిపోయిందో మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుందో, అప్పుడు ఈ మెమరీ అంతా కూడా డియాల్కేట్ అయిపోతుంది. ఈ మెమరీ అంతా కూడా డియాల్కేట్ అయిపోతుంది. అప్పుడు అన్డిఫైన్డ్ సింబల్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్? ఓకే, సో చూడండి వీడియో అనేది ఫాస్ట్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి. ఓకే, చూడండి ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం? ఏ బి. సో ఏ అండ్ దెన్ ఇనిషియల్గా ఏబి వాల్యూస్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఇక్కడ ఏ బి. సో ఎవ్రీ వేరియబుల్ సమ్ అడ్రస్ ఉంటుంది 500, సమ్ అడ్రస్ 600. సో ఇనిషియల్ వాల్యూస్ ఏంటి మనకి ఇక్కడ? గార్బేజ్ వాల్యూస్. ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ రాస్తున్నాను, నెక్స్ట్ బి వాల్యూ. సో స్టార్టింగ్ మనకి ఏ వాల్యూ గార్బేజ్ వాల్యూ, బి వాల్యూ గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 1. దీని మీనింగ్ ఏంటంటే 1 అనేది బీకి అసైన్ అవుతుంది. అంటే బీలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ బీలో ఉన్న వాల్యూ ఏకి అసైన్ అవుతుంది. బీలో వాల్యూ ఎంత ఉంది? 1. కాబట్టి ఏలో వాల్యూ ఎంత వస్తుంది? 1. అంటే ఇది ఫస్ట్ టైం ఏలో వాల్యూ 1, బీలో వాల్యూ 1. ఏలో వాల్యూ 1, బీలో వాల్యూ 1. నెక్స్ట్ టైం వైల్ ఆఫ్ 1. సో చూడండి ఇక్కడ వైల్ ఆఫ్ ఏ ఉంది, అంటే ఇక్కడ వైల్ ఆఫ్ 1. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూనా ఫాల్సా? ఇక్కడ వైల్ ఆఫ్ 1. వైల్ ఆఫ్ 1 అంటే 0 మీన్స్ ఫాల్స్, నాన్ 0 మీన్స్ ట్రూ. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి కండిషన్ ట్రూ అయితే బాడీలోకి వస్తుంది. సో ఈ కోడ్ ఎప్పుడో రిపీట్ అవుతుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఈ కోడ్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ కండిషన్ ట్రూ, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్లో మనకి ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? అసైన్మెంట్ అనేది ఒక ఆపరేటర్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అనేది ఒక ఆపరేటర్. సో మనకి ఆపరేటర్ ప్రెసిడెన్సీ అనేది తెలియాలి. ఫస్ట్ ఏ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. మనకి ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ, బిలో ఉన్న వాల్యూ ఎంత? 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ. ట్రూ అయితే ఏం రిటర్న్ చేస్తుంది? 1 రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇది రీప్లేస్ అయిపోయి ఈ ప్లేస్లోకి 1 వస్తుంది. నెక్స్ట్ అసైన్మెంట్ జరుగుతుంది. 1 అనే వాల్యూ వచ్చి ఏకి అసైన్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? ఫస్ట్ ఇటరేషన్లో, ఇది ఫస్ట్ ఇటరేషన్లో ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ నుంచి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ 1. బిలో వాల్యూ ఎంత ఉంది? 1 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 2. 2 అనే వాల్యూ వెళ్ళి బీకి అసైన్ అవుతుంది. అంటే బిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2. ఇప్పుడు ప్రింట్ఎఫ్ స్లాష్ n అంటే న్యూ లైన్కి వచ్చి ఏలో ఉన్న వాల్యూ ఎంత? 1 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. బిలో ఉన్న వాల్యూ ఎంత? 2 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే ఎంత ప్రింట్ అవుతాయి మనకి? 1 2 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ 1 2 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వన్ సో కండిషన్ అనేది మళ్ళీ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు మళ్ళీ పైకి వెళ్తుంది. మనకి ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ ఎంత? ఇది సెకండ్ ఇటరేషన్. ఇది సెకండ్ ఇటరేషన్లో ఏలో ఉన్న వాల్యూ ఎంత? 1 అంటే వైల్ ఆఫ్ 1. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనకి బిలో ఉన్న వాల్యూ ఎంత? 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3.
ఎస్ కండిషన్ ట్రూ నా ఫాల్స్ ట్రూ. ట్రూ అయితే ఇక్కడ ఏం రిటర్న్ అవుతుంది 1 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. 1 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. ఈ 1 అనే వాల్యూ వచ్చి ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 1. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 1. bలో వాల్యూ ఎంత ఉంది 2. 2 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది 3. ఈ 3 అనే వాల్యూ వెళ్ళి మనకి ఎక్కడ అసైన్ అవుతుంది bకి అసైన్ అవుతుంది. అంటే bలోకి వాల్యూ ఎంత వస్తుంది 3. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అంటే నాకు ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ 1 ఇక్కడ రీప్లేస్ అవుతుంది, bలో ఉన్న వాల్యూ 3 అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఇది ఈ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. కాబట్టి మనకి ఇక్కడ 1 3 అనే వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ వన్స్ అగైన్ ఈ కండిషన్ అనేది ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే ఇప్పుడు ఇది థర్డ్ ఇటరేషన్ లో ఏ వాల్యూ ఎంత 1. సో 1 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. 1 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి బాడీలోకి వస్తుంది. సో మళ్ళీ వన్స్ అగైన్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. సో bలో ఉన్న వాల్యూ ఎంత 3. సో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఏం రిటర్న్ చేస్తుంది 1 రిటర్న్ చేస్తుంది. అప్పుడు ఈ 1 అనే వాల్యూ వచ్చి ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 1. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 1. bలో ఉన్న వాల్యూ ఎంత 3 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది 4. ఈ 4 అనే వాల్యూ వెళ్ళి bకి అసైన్ అవుతుంది. అంటే bలోకి వాల్యూ ఎంత వస్తుంది 4. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ab వాల్యూస్. ఏ వాల్యూ ఈ పర్సెంటేజ్ d దగ్గర రీప్లేస్ అవుతుంది. ఏ వాల్యూ పర్సెంటేజ్ d దగ్గర రీప్లేస్ అవుతుంది, b వాల్యూ పర్సెంటేజ్ d దగ్గర రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు 1 4 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అంటే మనకి ఇక్కడ 1 4 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఈస్ వన్స్ అగైన్ మళ్ళీ కంట్రోల్ అడిగి వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. నెక్స్ట్ i వాల్యూ 1 కాబట్టి ఇక్కడ వైల్ ఆఫ్ 1. వైల్ ఆఫ్ 1 అంటే ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి bలో ఉన్న వాల్యూ ఎంత 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్ అయితే ఏం రిటర్న్ చేస్తుంది 0 రిటర్న్ చేస్తుంది. అంటే ఈ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది 0 రిటర్న్ చేస్తుంది. 0 అనే వాల్యూ వచ్చి ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 4th ఇటరేషన్లో ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 0. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 1. bలో వాల్యూ ఎంత ఉంది ఆల్రెడీ 4 ప్లస్ 1 వాల్యూ ఎంత 5. ఈ 5 అనే వాల్యూ వచ్చి bకి అసైన్ అవుతుంది. అంటే bలోకి వాల్యూ ఎంత వస్తుంది 5. నెక్స్ట్ ఏలో ఉన్న వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది, bలో ఉన్న వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ab వాల్యూస్ ప్రింట్ అవుతాయి 0 5. 0 5 అనే వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ వన్ సో మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది ఈ బాడీలోకి వస్తుంది. వైల్ ఆఫ్ ఏలో ఉన్న వాల్యూ ఎంత 0. సో వైల్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే అవుట్ ఆఫ్ ది లూప్ వచ్చేస్తుంది. లూప్ తర్వాత నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి ఇది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత 0 ప్లస్ 10. నెక్స్ట్ bలో ఉన్న వాల్యూ ఎంత bలో ఉన్న వాల్యూ 5 ప్లస్ 20 ఆర్ 10 తీసుకోండి. ఇక్కడ కూడా 20 మీ ఇష్టం. 10 తీసుకుంటున్నాం 20. ఓకే. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ వాల్యూ రీప్లేస్ అవుతుంది ఎంత 25. నెక్స్ట్ ఈ వాల్యూ రీప్లేస్ అవుతుంది ఎంత 10. అంటే ఫస్ట్ పర్సెంటేజ్లో వాల్యూ 10 వస్తుంది. నెక్స్ట్ పర్సెంటేజ్లో వాల్యూ 25 వస్తుంది. సో అవుట్పుట్ మనకి ఇక్కడ 10 25 ఇది. సో ఇలా మనకి సి కోడింగ్ ఇస్తే దాని అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయడం రావాలి. ఓకే. సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈస్